హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం యూకో బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోని మనకి అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా ఇస్తున్నాను, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. వాటిని మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే జనవరి 16th నుంచి ఫిబ్రవరి 5th వరకు అయితే అప్లై చేయొచ్చండి. ఓకేనా? జనవరి 16th నుంచి ఫిబ్రవరి 5th వరకు మీరు అప్లై చేయొచ్చు. సో అలాగే చూసుకోండి, ఒక చిన్న ఇంటిమేషన్ మన ఛానల్ సైడ్ నుంచి, సంక్రాంతి ఆఫర్ ప్రెజెంట్ అయితే 30% డిస్కౌంట్. ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదండి డిస్కౌంట్ 30%. సో ఫస్ట్ టైం ఇస్తున్నాం అనమాట. ఒక 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎప్పుడు వరకు అంటే జనవరి 20th వరకు. అన్ని కోర్సెస్ మీద మినిమం పర్చేస్ 500 ఉంటే 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కోర్సెస్ మీద కూడా ఇస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ మీరు చూడొచ్చు అంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ucobank.com కెరీర్లోకి వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? సో అలాగే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు మ్యాండేటరీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. 10 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. కేవలం 10 వేకెన్సీసే అని మాత్రం అనుకోవద్దు. మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు, బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? ఆ స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజెస్ కూడా పక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ అయితే 250 వేకెన్సీస్ ఉన్నాయండి. బట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఒక్క జాబ్ ఉన్నా మీకు కావాల్సిన ఒక జాబే కదా, దానికి ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఆ జాబ్ మీ సొంతం అవుతుందండి. ఓకేనా? సో చూసుకోండి, చెప్పుకున్నట్టు క్లియర్గా ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో. అండ్ కేవలం ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయగలరు. ఓకేనా? సో అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే, ఒకవేళ పే స్కేల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా 48,400 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకోండి, 20 నుంచి 30 years వరకు ఉంటుంది. అండ్ ఎప్పటికి ఏజ్ జనవరి 1, 2025 కల్లా 30 yearsని మించకూడదు. బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒక 10 years, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు నోటిఫికేషన్లో. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ అయినా సరే. ఎప్పటికీ జనవరి 1, 2025 కల్లా మీ ఫైనల్ రిజల్ట్ కూడా మొత్తం వచ్చేసి ఉండాలి. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఫీ ఎంత అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అండి. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అనేది ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే చూసుకోండి, మనకి ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ ఆన్లైన్ సిబిటి ఉంటుంది. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మనకి చూసుకోండి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. టోటల్ 155 క్వశ్చన్స్, 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. టైం లిమిట్ కూడా ఇచ్చారు మనకి. ఓకేనా? సెక్షన్ వైజ్ అయితే కట్ ఆఫ్ లేదు, బట్ టోటల్ అన్నీ కలిపి అయితే కట్ ఆఫ్ అనేది ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ 1/4 అనేది రాంగ్ ఆన్సర్స్కి మనకి పెనాల్టీ ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఎగ్జామ్కి వెళ్లే ముందు తీసుకువెళ్లాల్సినవి అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఏంటి, కాల్ లెటర్ పట్టుకెళ్ళాలి, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. అలాగే మీరు లేట్ వస్తే అలౌ చేయమని చెప్తున్నారు. అండ్ 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అంటున్నారు. అలాగే కట్ ఆఫ్ స్కోర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎగ్జామ్ మొత్తం అన్నిటి కలిపి కట్ ఆఫ్ అనేది ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో తర్వాత ఎవరైతే అందులో క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట. ఓకేనా? వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే ఒక చిన్న మెన్షన్ చేశారు, ఏంటి, నార్మలైజ్ చేస్తాం. ఒకవేళ ఎగ్జామ్ అటు ఇటు అయితే ఆ సెషన్స్, ఒకవేళ ఎక్కువ సెషన్స్ కనుక జరిగితే ఒక పేపర్ ఫ్రీ, ఒక పేపర్ ఈజీగా, ఒక పేపర్ కష్టంగా వస్తే అది నార్మలైజేషన్ కూడా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఆ పర్టికులర్ స్టేట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చదవడం, రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి. ఒకవేళ కనుక మీరు 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్లో కనుక ఆ సబ్జెక్ట్, ఆ లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు ఉంటే, 10th లో కానీ 12th లో కానీ చదివి ఉంటే
మీకు ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అవసరం లేదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ ఏముంటుంది, ఎగ్జామ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, బట్ దాని క్వాలిఫైయింగ్ కూడా ఉందండి. 40 మార్క్స్ వచ్చేసి నార్మల్ అందరికీ క్వాలిఫైయింగ్ మార్క్స్, బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీకి 35 మార్క్స్ వస్తే చాలు. సో ఫైనల్ స్కోర్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ని అలాగే ఇంటర్వ్యూని 80:20 రేషియోలో మనకి యాడ్ చేస్తారని కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ప్రొబేషనరీ పీరియడ్ ఉందండి. 2 years ఖచ్చితంగా వర్క్ చేయాలి. చేయని ఏడాల మధ్యలో మానేస్తానంటే 2 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎలా అప్లై చేయాలంటే క్లియర్గా చూసుకోండి. రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళిన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు హౌ టు అప్లై తెలియకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు అప్లై వీడియో కూడా చేద్దాం. ఓకేనా. సో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఉంది. అలాగే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట ఉందన్నమాట. ఓకేనా. సో ఒక విషయం, మొత్తం ఆల్ ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే అన్ని చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకసారి మీ నోటిఫికేషన్ చూడొచ్చు. మనం మెయిన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాత్రమే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఓకేనా. పక్కన ఉన్న తమిళనాడులో చెన్నై ఉంది, కర్ణాటకలో బెంగళూరు ఉంది. సో ఓకే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మనకి నోటిఫికేషన్ లింక్ కావచ్చు, అలాగే వెబ్సైట్ లింక్ కావచ్చు, అవి కూడా ఇస్తున్నాం. సో వాటిని కూడా చూడండి. ఓకేనా. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.